గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ గారు, కొన్ని సంవత్సరాలుగా లేదంటే కొన్ని తరాలుగా మధ్యతరగతి అని ఒక మాట చెప్పుకుంటున్నాం కదా, లేదంటే ఒక మాట వినిపిస్తుంది. అసలు ఎవరు సార్ మధ్యతరగతి వాళ్ళు అంటే ఎవరు? అసలు ఎవరిని మధ్యతరగతి వాళ్ళగా కన్సిడర్ చేయాలి? అసలు చాలా పెద్ద ప్రశ్న. దీనికి ఒక డెఫినేషన్ లేదు. మధ్యతరగతి అనేది ఒక ఫ్యాన్సీ టర్మ్. కంఫర్ట్ కొరకు మనం పెట్టుకునే టర్మ్ మధ్యతరగతి. మధ్యతరగతి అంటే ఏం చెప్పాలి, లేని ధనాన్ని ఖర్చు పెట్టేవాడు మధ్యతరగతిలో మిగిలిపోతాడు. రాబోయే ఆదాయాన్ని ముందుగా ఖర్చు పెట్టేవాడు ఎప్పటికీ మధ్యతరగతే ఉంటాడు. అందుకనే మధ్యతరగతి నుంచి బయటికి రారు. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే అసలు మధ్యతరగతి కాదని చెప్పేవాడిని కలిసారు ఇప్పటిదాకా. మనకి ఎవరిని మనం కలిసే వాళ్ళందరూ మధ్యతరగతి చెప్పుకున్నాం. ఆ మధ్యతరగతిని చాలా విధాలుగా కేటగిరైజ్ చేయాలి. యాక్చువల్గా మధ్యతరగతి అంటే ఒక కామన్ వర్డ్ అయిపోయింది. ఎలా అవుతుంది? నెలకు 3 లక్షలు వచ్చేవాడు మధ్యతరగతి, 30,000 వచ్చేవాడు మధ్యతరగతినా? ఎలా అవుతుంది? అలా కాదు. యాక్చువల్గా మధ్యతరగతి అనేది మీ ఇన్కమ్ని బట్టి కాదు, మీ ఆస్తుల్ని, మీ ఇన్కమ్ని, మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళని, ప్లస్ మీ భవిష్యత్ అవసరాలని, మీ బాధ్యతల్ని బట్టి మీరు మధ్యతరగతా కాదా అనేది చెప్పాలి. ప్రాబ్లం విత్ మిడిల్ క్లాస్ ఏంటంటే వీళ్ళు ధనవంతులా కనపడే ప్రయత్నం చేస్తారు, లేదా మధ్యతరగతిలా కనపడే ప్రయత్నం చేస్తారు. నిజానికి వాళ్ళు మధ్యతరగతి కాదు. లేదు, మధ్యతరగతి ఉంటే ఒక మధ్యతరగతికి లోయర్ ఇన్కమ్కి ఉండే డిఫరెన్స్ ఎంత అంటే ఒక హాస్పిటల్ బిల్లు. సరిగా ఒక హాస్పిటల్ బిల్లు కొట్టింది అనుకోండి, ఇటు మధ్యతరగతి నుంచి కిందికి పడిపోతాడు. అయిపోయింది అది. కానీ దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయడు. ఎంతవరకు డ్రీమ్స్లో ఉంటారు. యాక్చువల్గా అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు మిడిల్ క్లాస్. మరి కోటీశ్వర్లు వాళ్ళు ట్యాక్సులు పే చేయరు. వాళ్ళు ఎవరు ట్యాక్సులు పే చేయరు. బిజినెస్ చేసేవాడు ఎవ్వడూ ట్యాక్సులు పే చేయడు. వాడు 100 చూపించుకుంటాడు బిజినెస్లో. వాడు ఒక ఇల్లు కొంటే ఇల్లు ఏమో రేట్ పెరుగుతుంది, వాడేమో డిప్రిసియేషన్ అని ఫైల్ చేస్తాడు. వాడు ఒక కారు కొంటే కంపెనీ పేరు మీద కొనుక్కుంటాడు. ఇప్పుడు కోట్లలో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఈక్విటీలో, మ్యూచువల్ ఫండ్స్లో. అవి ఎప్పుడు తీయరు. ధనవంతులు ఎవరో ఆ డబ్బులు తీయరు. ఎందుకంటే తీస్తే ట్యాక్స్ కట్టాలి, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి కదా. ఆ ట్యాక్స్ కట్టకుండానే అవసరాలు తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు? దీనికి ఎగనిస్ట్గా లోన్ తీసుకుంటాడు. లోన్ తీసుకుంటే అప్పు కదా, నీ మనీ నువ్వు తీసుకోలేదు కదా, నీకు ట్యాక్స్ పడదు. ఆ లోన్కి ఈఎంఐ కట్టుకుంటాడు. అంటే అతని అసెట్స్ ఏమో 14, 13, 15లో పెరుగుతూ పోతుంది. ఆయన ఏమో 8-9% లోన్ తీసుకుంటాడు. తీసుకొని మళ్ళీ ఈ లోన్ని కట్టే అమౌంట్ అంతా ఆయన ఖర్చులో చూపించుకుంటాడు. ఓకే, ఇయర్ కాస్త ఎక్కువగా వచ్చింది అంటే కంపెనీ పేరు మీద ఒక అసెట్ కొనేస్తాడు. కొనేసి అది ఖర్చుల్లో, కంపెనీలో పెట్టుబడి కింద. సో ఇలా ట్యాక్స్లు ఎవరు ధనవంతులు ట్యాక్స్లు కట్టరు. అసలు చాలా తక్కువ కడతారు సాధ్యమైనంత. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ స్టార్ట్ కాగానే డివిడెండ్స్ ఆగిపోయినాయి చాలా వరకు మేజర్ స్టాక్స్లో. ఓకే, ఇలా చాలా ప్లాన్డ్గా ఉంటారు. ఇంకా ధనవంతుల గురించి డిస్కషన్ అనవసరం మనకి. అసలు మధ్యతరగతిని ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి ముందు, పైకి వెళ్ళడం కాదు. వీడు మధ్యతరగతి నుంచి కిందికి జారిపోకుండా ఉండడం చాలా గొప్ప విషయం. అందుకే ట్రై చేస్తున్నాం. తరాలు అన్నారు కదా మీరు, తరాలన్నీ అక్కడే మిగిలిపోతాయి. ఎందుకంటే సరిగా ఒక హాస్పిటల్ బిల్ తగిలింది అనుకోండి, 3 ఏళ్ళు వెనక్కి వెళ్తాడు. ఒక బ్రెడ్ విన్నర్ అకస్మాత్తుగా ఏమైనా అయిపోయాడు అనుకోండి, తరం వెనక్కి వెళ్ళిపోతుంది. వీటి మీద ఫోకస్ చేయి. నువ్వు బేసిక్గా కారు కొంటానా, ఇల్లు కొంటానా, స్థలం కొంటానా, కొంటే అయిపోతానా నేను ధనవంతుని అంటే కాదు. ముందు ఇక్కడ నుంచి కిందికి పోకుండా ఏం కావాలో చూసుకోవాలి. 1 కోటి రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఒక 2 కోట్లు టర్మ్ తీసుకుంటే అట్లీస్ట్ మీ మిడిల్ క్లాస్ ఈజ్ ప్రొటెక్టెడ్. లేకపోతే దీనికి ప్రొటెక్షన్ లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా సింప్లిఫైడ్గా చెప్పాలంటే మీ నెలవారీ ఆదాయం మీ ఖర్చులకు ఈక్వల్గా ఉంటే మీరు మధ్యతరగతి. మీ ఖర్చులకి రెట్టింపు ఆదాయం ఉందనుకోండి, మేబీ కొంచెం హయ్యర్ లెవెల్ ఇన్ మిడిల్ క్లాస్. లేదు, ఇంకా సింపుల్ చెప్పాలంటే మీరు పని చేయకుండా మీ ఫ్యామిలీని ఒక 5 ఏళ్ల పాటు పోషించగలను, పిల్లల భవిష్యత్తు కూడా తీర్చగలను అంటే మీరు గ్యారంటీ స్ట్రాంగ్ మిడిల్ క్లాస్. లేదురా నేను ఈరోజు పని మానేస్తే ఇంట్లో నా పిల్లలతో ఆడుతూ పాడుతూ తిప్పితే కూడా 30 ఏళ్ళ దాకా నేను నడిపిస్తాను అంటే వాడు రిచ్. సార్, ఒక విషయం స్పష్టంగా చెప్పండి. చాలామంది ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు నెలకు ఒక 2 లక్షలు 3 లక్షల జీతం వచ్చేవాళ్ళు, అంటే దగ్గర సంవత్సరానికి ఒక 35-40 లక్షలు ప్యాకేజ్ వచ్చేవాళ్ళు కూడా అయినా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ లేవా చెప్తుంటారు కదా. అంటే సంవత్సరానికి 40-50 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా మిడిల్ క్లాసేనా? మిడిల్ క్లాస్ కాదు, కానీ ఆయన మిడిల్ క్లాస్ అనుకొని స్ట్రగుల్ అవుతున్నాడు. యాక్చువల్గా ఈ కెన్ లీడ్ ఏ బెటర్ లైఫ్. ఇప్పుడు 3 లక్షలు వచ్చిన లోపల ధనవంతుడు అవ్వలేడు వాడు. ఆడుకున్న ఆస్తులు ఎంత? ఈ 3 లక్షలు ఎన్నాళ్ళు వస్తుంది?
మీ ఇన్కమ్ ఎప్పుడు పర్మనెంట్ కాదు, మీ ఖర్చులు పర్మనెంట్ అండ్ అవి పెరుగుతాయి. సో మీ రాబోయే 20 ఏళ్ళ 30 ఏళ్ళ ఖర్చులు సరిపడా ఆస్తులో కూడబెట్టి మీరుంటే, మీకు కనుక ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే మీరు రిచ్చే. నేను పనిచేయాల్సిన అవసరం లేదురా, నా ఫ్యామిలీ బ్రతుకుతుంది గత రాబోయే 30 ఏళ్ళు అంటే ఇవర్ రిచ్. ఇప్పుడు రిటైర్మెంట్ కూడా అదే అంట, 30 ఏళ్ళ ఎక్స్పెన్సెస్ నువ్వు కూడబెట్టుకుంటే నువ్వు రిటైర్ రిచ్. అదే పిల్లల బాధ్యతలు తీరిపోయినాయి, వాళ్ళ చదువులకు డబ్బులు పెట్టేసావు, నువ్వు ఒక 30 ఏళ్ళు పని చేయకపోయినా అంతా నడిచిపోద్దంటే నువ్వు రిచ్. సో ఆదాయంతో సంబంధం లేదు ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆదాయం 1,50,000 ఉంది, 1,50,000 మిడిల్ క్లాస్ ఏంటంటే మరి వాడికి అమ్మ నాన్న అత్త మామ అందరూ వాడి మీద డిపెండ్ అయి ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఆ పేరెంట్స్లో ఇన్లాస్లో ఒక 2 పేషెంట్స్ ఉన్నారు, డయాలసిస్ పేషెంట్స్. సంవత్సరానికి 4 లక్షల నుంచి 6 లక్షలు వాళ్ళ హెల్త్కి వెళ్ళిపోద్ది, పిల్లల స్కూల్ ఫీజులు వెళ్ళిపోతాయి. వాడు మిడిల్ క్లాసే లేదా లోయర్ మిడిల్ క్లాస్. అంటే ఇంకొంతమంది ఉంటారు, భార్యకి ఒక 2 లక్షలు, భర్తకు ఒక 3 లక్షలు, 5 లక్షలు, అంటే సంవత్సరానికి 12 60 లక్షలు అయినా కూడా ఎక్కడ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కదని అది ఒక డైలాగ్ వేస్తారు. 60-70 లక్షలు వస్తుంటే కూడా మిడిల్ క్లాసేనా? మీకు ఆదాయం ఎంత వస్తుంది? ఆదాయం ఎప్పుడు పర్మనెంట్ కాదు. మీ ఆస్తులను కన్సిడరేషన్లోకి తీసుకోండి, వాళ్ళకి ఆస్తులు ఎంతో చెప్పండి, దాన్ని బట్టి మిడిల్ క్లాస్ కాదు చెప్పవచ్చు. ఈ ఆదాయం పర్మనెంట్ కాదు కదా. ఓకే ఓకే. ఇప్పుడు 3 లక్షలు ఇన్కమ్ వచ్చినంత లోపల వాడి ఖర్చులు 2 లక్షలు పోతే 1,00,000 మిగిలితే వాడు ఎప్పటికీ హయ్యర్ క్లాస్ అవ్వలేడు. కానీ 1,00,000 రూపాయలు వస్తుంది, కానీ ఇంటి ఖర్చులకేమో వాడికి ఒక బిల్డింగ్ రెంట్ వస్తే ఇల్లు గడిచిపోద్ది. ఈ 1,00,000లో పిల్లల ఫీజులు 30,000 కడితే 70,000 సేవ్ చేస్తాడు ఆడు రిచ్. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి నెల 3 నెలల ఖర్చులు పక్కన పెట్టేస్తున్నాడు. ఇప్పుడు కాకపోయినా 5-6 ఏళ్ళకి రిచ్ అయిపోతాడు. ఒక 10 ఏళ్ళలో వాడు 30 ఏళ్ళకి సరిపడా డబ్బులు కూడా పెడితే వాడు రిచ్ అవుతాడు. అంటే 30 ఏళ్ళకి అవసరాలకు సరిపడా డబ్బు మీ దగ్గర ఉంటే మీరు రిచ్ అండి. 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి ఉంటే మిడిల్ క్లాస్. నెక్స్ట్ మంత్కి లేకపోతే ఇంకా వాడు మిడిల్ క్లాస్ అంటాం తప్పు. అవునవును, పవర్టీ. అది పవర్టీ. పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది అంటే అది పవర్టీ. నీ జీతంతో సంబంధం లేదు. నేను ఏం చేసినా చేయకపోయినా ఇల్లు గడుస్తుంది కొన్నేళ్ల పాటు, 4-5 ఏళ్ళు అంటే మిడిల్ క్లాస్. అసలు మా ఈ తరం నెక్స్ట్ తరం నడుస్తుంది సార్ అంటే వాడు రిచ్. ఇట్ ఆల్ డిపెండ్స్, మీరు ఎంత ఖర్చు పెడతారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది, ఎంతతో మీరు కంఫర్ట్ ఉన్నారు అది కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే జనాలకి చాలామంది రిచ్ అండి, కానీ వాళ్ళకి రిచ్ అన్న విషయం తెలియదు. ఆడు మిడిల్ క్లాస్ అని మిడిల్ క్లాస్ లైఫే బ్రతుకుతాడు. కొంతమంది మిడిల్ క్లాస్ కాదు, కానీ వాళ్ళ కాళ్ళే బ్రాండ్ వేసుకుని మిడిల్ క్లాస్ బ్రతుకుతాడు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్కి 40 ఎకరాల పొలం ఉంది. 40 ఎకరాల పొలం, ఒక రైస్ మిల్ కూడా ఉంది. ప్రపంచానికి అంతా వాళ్ళు రిచ్, అంటే బై అసెట్ దే ఆర్ రిచ్. 25 కోట్ల ఆస్తిపరులు. కానీ వాళ్ళకున్న వాల్వా కార్కి ఇన్సూరెన్స్ కట్టడానికి 75,000 ప్రీమియం లేక తిరుగుతున్నాడు. పాలసీ ఎక్స్పైర్ అయిపోయింది కానీ డబ్బులు లేవు. ఇంకా ఆయన రిచ్చా మిడిల్ క్లాసా పూరా? బెంగ పెట్టుకున్నాడు, ఆ డబ్బులు వస్తాయి కడదా ఇన్సూరెన్స్కి, సరిగ్గా డబ్బులు లేదు, మన క్లెయిమ్ వస్తుందా, ఎక్స్పైర్ అయిపోయింది కదా పాలసీ అంటే ఇంకా ఆయన రిచ్ ఎలా అవుతాడు? బై అసెట్ ఈజ్ రిచ్, బై క్యాష్ ఈజ్ పూర్. అసెట్ రిచ్, క్యాష్ పూర్. సో మీరు రిచ్ అంటే క్యాష్ రిచ్ ఉండాలి, అసెట్ రిచ్ కాదు. లేదా మీ ఆప్షన్స్లో, లేదా మీరు పని చేయకపోయినా మీ ఫ్యామిలీ సాఫీగా సాగిపోయేంత డబ్బు ఉంటే మీ దగ్గర మీరు రిచ్. అది ఎన్నాళ్ళకి సరిపడి ఉంటే మీరు అంత రిచ్ అండి, అంతే. 1,000 కోట్లు ఉంటే రిచ్ అవడం. సో అంటే మొత్తానికి నెలకు ఒక 2 లక్షలు జీతం వచ్చినా, సంవత్సరానికి ఒక 25-30 లక్షలు ప్యాకేజ్ వచ్చినా అది కాదు, అవసరానికి ఒక 5-10 లక్షలు ఖర్చు పెట్టుకోగలిగితేనే కెపాసిటీ ఉంటే వాడు రిచ్. హాస్పిటలైజ్ అయితే ఒక 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టుకోగలిగితేనే రిచ్. నో, ఆ 10 లక్షలు కూడా ఖర్చు పెట్టే అవకాశం లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు రిచ్. ఓకే ఓకే. 10 లక్షలు దాచి ఖర్చు పెడతా అంటే కాదు. ఇప్పుడు చాలామంది లేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్కి వచ్చే లోపల పేరెంట్స్ పాపం కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్కి వెళ్ళిపోయారు, ఇంకా పాలసీ రాదు. వీడు ఇంక రిచ్ ఎప్పటికి అవ్వలేడు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 4-5 లక్షలు డయాలసిస్కి పడేస్తున్నాడు. 2 లక్షలు జీతం గవర్నమెంట్ హాస్పిటల్కి పోడు, మరి కట్టేస్తున్నాడు. నీకు వచ్చే జీతంలో 30-40% పేరెంట్స్ హెల్త్కి వెళ్ళిపోతుంది, 30% పిల్లల ఫీజుకి వెళ్ళిపోతుంది. ఇక నీకు మిగిలేదేంటి? నీ హౌస్ ఈఎంఐ ఎంత, కారు ఈఎంఐ ఎంత, నువ్వు ఎలా రిచ్ అవుతావు? నీ కారు ఓన్ కాదు, నీ ఇల్లు ఓన్ కాదు, 2 లోనే. నువ్వు ఓన్ అనుకుంటున్నావు అంటే నువ్వు నీ కోసం ఏది పని చేయట్లేదు, నువ్వే వాటి కోసం పనిచేస్తున్నావు. వస్తువుల కోసం మీరు పనిచేస్తే మధ్యతరగతి, మీకోసం మీ వస్తువులు పనిచేస్తే మీకు ఇన్కమ్ జనరేట్ చేసే ఉంటే ప్రాబ్లమ్ మీరు స్లోలీ అన్న పైకి వెళ్తారు. రైట్ రైట్ రైట్. ధనవంతుల లిస్ట్కి వెళ్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. అసలు మధ్య తరగతి వాళ్ళంటే ఎవరు, ఎలాంటి పరిస్థితులను బట్టి మధ్య తరగతి వాళ్ళుగా పరిగణించబడతారు అనే అంశం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి, థ్యాంక్స్.